ఈ బండి మీద చేసే బజ్జీల్ని ఏ విధంగా తయారు చేస్తారు, సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు 10 మినిట్స్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ముందుగా నేను ఇలాగ ఒక 15 బజ్జీ మిర్చిని తీసుకుని ఇలాగ చాకుతోటి కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ని తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలాగ ఒక్కొక్కటి ఇలాగ కట్ చేసుకుని ఇలా ఘాటు పెట్టుకుని మధ్యలోకి ఇలాగ తీసేసుకోవాలి. అలాగే పొడుగుగా ఉన్న మిర్చిని మరి మధ్యలోకి కట్ చేసి కూడా మనము మళ్ళీ వేపించుకోవచ్చండి. ఇలా పెద్దగా ఉన్నాయి అనిపిస్తే మీకు మరొక వీడియోలో మీకు మళ్ళీ బజ్జీని కట్ చేసి ఏ విధంగా వేపించుకోవాలి అనేది మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే ఇలా సీడ్స్ తీసుకున్న పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్స్లోకి ఒక కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, కొద్దిగా వంట సోడా, ఒక అర స్పూను సాల్ట్, అర స్పూను కారము వేసుకుని కొద్దిగా మనకి ఈ పిండిలో వాము వేసుకుని అంతా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఈ పిండిని జల్లించుకోవడం వల్ల మనకి పిండిలో ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా మనకి వేడిగా ఉన్న నూనెని కొంచెం వేసుకోవడం వల్ల బజ్జీ అనేది గుల్లగా వస్తుంది. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చూడండి, మనము ఇలాగా పచ్చిమిర్చిని ముంచితే మనకి ఇలా రావాలి. ఇలా వస్తే ఈక్వల్గా మనకి బజ్జీ పిండి కలుపుకునే విధానం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ బజ్జీలను వేడి చేయడానికి సరిపడా నూనెని అంటే ఒక పావు కేజీ నూనెని ఒక కడాయిలో పోసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన నూనెలోకి ఇలా పచ్చిమిర్చిని ముంచి ఇలాగా వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మన వీడియోలో చూపిస్తున్నట్టు చేశారంటే చూడండి, ఇలా 2 సైడ్లు కూడా కాల్చుకోవచ్చని సాయంత్రం వేళల్లో పిల్లలకి పెద్దలకి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలైనా, ఆఫీస్ నుంచి వచ్చిన పెద్దవాళ్ళైనా మరి వేడివేడిగా బజ్జీలు తింటే బాగున్నాయి, ఏదైనా రెసిపీస్ ఏవి అని అడిగి అంటారు కదా, అప్పుడు ఇలా చేసి అందించండి. వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు. మరి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా వేడివేడిగా చేసిన ఈ బజ్జీల్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని, నిమ్మరసాన్ని పిండి కూడా అందించవచ్చు, లేదంటే సింపుల్గా ఇలా కూడా అందించవచ్చు. కారం అనేది ఉండదండి. ఇప్పుడు మనము తీసేసుకున్నాం కదండి, మళ్ళీ రెండోసారి కూడా మనము ఇలాగా పిండిలోకి ముంచిన మిర్చిని బజ్జీల్లాగా వేసేసుకుంటున్నాము. చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. చేయడం రాని వాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్లు కూడా మరి హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఒక్కళ్ళు తినే బజ్జీలు మనం కొని తెచ్చుకుంటే ఒక్కొక్కటి తింటాము, ఇంకా తినాలని అనిపిస్తుంది, కానీ బయటకు చెప్పుకోలేము. కానీ ఇంట్లో తయారు చేస్తే ఒక 5, 6 తినేస్తారండి. అలా అంత టేస్టీగా ఉండడమే కాదు, మరి ఒకరు తినే దాంట్లోనే ఇంటిల్లి 10 నలుగురు తినవచ్చు. మరి చూడండి, ఎంతో ఈజీగా తయారైన బజ్జీలు అయితే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. ఇలా తీసుకున్న ఈ బజ్జీలని కట్ చేసుకుని మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయలని, నిమ్మరసాన్ని పిండి తీసుకోవచ్చు, లేదంటే ఇలాగ వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిన ఈ బజ్జీలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా తయారు చేసుకునే ఈ బజ్జీలు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది.